మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. నా పేరు చైతన్య, మ్యాథమెటిక్స్ కంటెంట్ ఫ్యాకల్టీ. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతున్నటువంటి టెట్ నోటిఫికేషన్కు సంబంధించి పేపర్ 2కు హాజరు కాబోయే అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, టెట్ సిలబస్లో పేపర్ 2 మ్యాథమెటిక్స్ కంటెంట్ ఎన్ని మార్కులకు ఉంటుంది, ఏమేం టాపిక్స్ ఉంటాయి, సిలబస్లో ఏమేం సబ్ టాపిక్స్ ఉంటాయి, ఏవి ఏ క్లాసెస్లో ఉంటాయి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలను పూర్తిగా మనం విశ్లేషణాత్మకంగా ఈ వీడియోలో వివరించుకుందాం. టెట్ 2 మ్యాథమెటిక్స్ కంటెంట్ సిలబస్ని పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. మరి రాష్ట్ర ప్రభుత్వం మనకు టెట్ సిలబస్లో ఎటువంటి మార్పులు ఉండబోవు, పాత సిలబస్నే మనం కొనసాగిస్తున్నాం. ఎందుకంటే పాఠ్యపుస్తకాల్లో కూడా ఎటువంటి మార్పులు ఇంతవరకు జరగలేదు కాబట్టి, టెట్ సిలబస్లో ఎటువంటి మార్పులు లేవన్నారు కాబట్టి 2017వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసినటువంటి టెట్ పేపర్ 2 సిలబస్నే మనం మళ్ళా కూడా ఫాలో కావాల్సి వస్తుంది. ఎటువంటి మార్పులు కూడా మ్యాథమెటిక్స్ పరంగా కూడా ఎటువంటి మార్పులు జరిగే అవకాశం అయితే లేదు. మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరైతే టెట్ 2 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ రాయబోతున్నారో ఆ అభ్యర్థులకు మాత్రం 24 మార్కులకు మ్యాథమెటిక్స్ కంటెంట్ ఉంటుంది. టోటల్గా 60 మార్కులకు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది. 24 మార్కులకు మ్యాథ్స్ కంటెంట్, 24 మార్కులకు సైన్స్ కంటెంట్, 6 మార్కులకు మ్యాథ్స్ మెథడాలజీ, 6 మార్కులకు సైన్స్ మెథడాలజీ ఉంటుంది. టోటల్గా 60 మార్కులు ఉంటుంది. ఎవరైతే డిగ్రీలో మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండి లాంగ్వేజ్ పండిట్స్ ఉంటారో వారికి కూడా టెట్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టెట్నే మీరు హాజరు కావాల్సి ఉంటుంది. ఎవరైతే డిగ్రీలో సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఓకేనా తెలుగు పండిట్, ఇంగ్లీష్ పండిట్, లాంగ్వేజ్ పండిట్లు ఉంటారో వాళ్లకు మాత్రం ఈ హిందీ పండిట్, లాంగ్వేజ్ పండిట్లు మాత్రం వాళ్ళు సోషల్ టెట్ను హాజరు కావాల్సి ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టెట్ హాజరు కావాలంటే డిగ్రీలో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. ఖచ్చితంగా మ్యాథ్స్ అభ్యర్థులకి, బయాలజీ అభ్యర్థులకి, ఫిజిక్స్ అభ్యర్థులకి వీళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఇదే మ్యాథ్స్ టెట్నే రాయాల్సి ఉంటుంది. మరి ఎన్ని టాపిక్స్ ఉంటాయి అంటే ప్రభుత్వం సిలబస్లో 24 మార్కుల కంటెంట్కి గాను 8 చాప్టర్స్ని డివైడ్ చేసింది. 8 చాప్టర్స్గా డివైడ్ చేసింది. క్లాసెస్ ఏ క్లాసెస్ నుంచి ఏ క్లాసెస్ వరకు చదువుకోవాలి, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రతి పాఠ్యాంశాన్ని చాలా పూర్తి స్థాయిలో విశ్లేషించుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 6th to 10th క్లాస్ వరకు ఉన్నవి. మరి వాటిని ఏ ఆర్డర్లో డివైడ్ చేసిందనేది తీసుకుంటే మొదటి చాప్టర్గా ప్రభుత్వం నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. ఈ సంఖ్యా వ్యవస్థలో ప్రైమ్ అండ్ కాంపోజిట్ నంబర్స్, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ఓకేనా, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ, భాజనీయతా సూత్రాలు, ఈ ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అనేది మనకు వీలైతే నీట్గా నోట్ చేసుకుంటే ఏ క్లాసెస్లో ఉందనేది కూడా నేను చెప్తాను కాబట్టి క్లియర్గా మనకు చదువుకునేటప్పుడు లింక్ చేసుకుంటూ వచ్చే అవకాశం ఉంది. ప్రైమ్ కాంపోజిట్ నెంబర్స్ అనేది మనకు 6వ తరగతిలో ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని ప్రైమ్ నెంబర్ ప్రాబ్లమ్స్ 8th క్లాస్లో కూడా కొంతవరకు జస్ట్ కొన్ని బేసిక్గా ఉన్నాయంతే, ఓకేనా. అలాగే కాంపోజిట్ నెంబర్స్ గురించి చదవాలంటే 10వ తరగతిలో కూడా అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అనేది కూడా మనం ఒక్కసారి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు 6వ తరగతి 8వ తరగతిలో సంఖ్యలతో ఆడుకుందాం, ప్లేయింగ్ విత్ నంబర్స్ అనే పేరుతో ఉన్నాయి. తర్వాత హోల్ నెంబర్స్ అనేది 6th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్, సహజ సంఖ్యలు, పూర్ణాంకాల గురించి పూర్తిగా దాంట్లో వివరించడం జరిగింది. ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు 7వ తరగతిలో ఉండే టాపిక్ ఇంటీజర్స్ అనేది. దాంతోపాటుగా మనకి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా దాని లింక్లోనే చదువుకోవాలి. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్, ఇర్రేషనల్, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు. రేషనల్ నెంబర్స్ అనేది 8th క్లాస్లో ఉండే టాపిక్, ఇర్రేషనల్ నెంబర్, కరణీయ సంఖ్యలు అనేది 9th క్లాస్లో ఉండే టాపిక్, ఓకేనా. ప్రాపర్టీస్ ఆఫ్ నంబర్స్, సంవృత ధర్మము, స్థిత్యంతర ధర్మము, సహచర ధర్మము, తత్సమ ధర్మము, విలోమ ధర్మము, విభాగ న్యాయాలు, ఓకేనా, క్లోజర్ లా, కమిటేటివ్, అసోసియేటివ్, ఓకేనా, లా ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్, ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీస్. అలాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ని కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఓకేనా. రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్యలు, ఇది 10th క్లాస్లో ఉంటుంది. 10th క్లాస్లో దీంట్లో రియల్ నెంబర్స్ అనే టాపిక్లో 10th క్లాస్లో ఏమి ఇచ్చాడంటే జనరల్గా
అంతము కాని ఆవర్తనం అయ్యే దశాంశ భిన్నాలు, అంతము కాని ఆవర్తనం కాని దశాంశ భిన్నాలు, ఓకేనా, అంతమయ్యే దశాంశ భిన్నాలు, ఇలాంటి వాటి గురించి చర్చిస్తూ ఏ అకరణీయ సంఖ్యను అంతమయ్యే దశాంశ భిన్నంగా రాయొచ్చు. ఓకేనా, ఏ అకరణీయ సంఖ్యను అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశ భిన్నంగా రాయొచ్చు. ఓకే, రేషనల్ నెంబర్ని టర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్గా రాయగలమా, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్గా రాయగలమా అనే విషయాలు చెప్తూ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ కాన్సెప్ట్ ఆఫ్ లాగరిథమ్స్ను కూడా ప్రస్తావించాడు. పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో ఆఫ్లైన్ క్లాసులకి ధీటుగా బోధించిన ఏకైక ఆన్లైన్ సంస్థ మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ మాత్రమే అని గమనించగలరు. క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. ఓకేనా, అలాగే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, ఘాతాంక న్యాయాలు. యాక్చువల్గా మనకి ఘాతాంక న్యాయాలు అనేది ఆల్జీబ్రాలో ఉండే లెసను. సరే, ఇక్కడ వాడు మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి మనం ఘాతాంక న్యాయాలు అక్కడ కూడా చదువుతాం. స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్స్. ఓకేనా, వర్గమూలాలు, ఘనమూలాలు అనే టాపిక్. అదేవిధంగా ఇక్కడ కూడా ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, భిన్నాలు, దశాంశ భిన్నాలు. ఈ టాపిక్ మనకు 6th 7th క్లాసుల్లో ఉంటుంది. భిన్నాలు, దశాంశ భిన్నాలు. వర్గమూలాలు, ఘనమూలాలు 8th క్లాస్లో ఉంటుంది. ఎల్సిఎం అండ్ జీసీడీ, కసాగు, గసాబా, ఈ టాపిక్ మనకు 6th క్లాస్లో ఉంటుంది. ఓకేనా, తర్వాత ఫైండింగ్ ద మిస్సింగ్ నెంబర్ రిప్రజెంటెడ్ యాజ్ ఆల్ఫాబెట్స్ ఇన్ సమ్స్ ఇన్వాల్వింగ్ అర్రే ఆఫ్ 4 ఆపరేషన్స్. వీటిని యాక్చువల్గా మనం క్రిప్టారిథమ్స్ అంటారండి. క్రిప్టారిథమ్స్ అంటే ఏంటి? ఓకేనా, వీడేమంటున్నాడు, ఆల్ఫాబెట్స్ ఇన్వాల్వ్స్ ఇన్ సమ్స్ అర్రేస్ ఆఫ్ 4 ఆపరేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా అడుగుతాడు, YE ఇంటూ ME ఈజ్ ఈక్వల్ టు TTT, 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రశ్న. అయితే Y ప్లస్ E ప్లస్ M ప్లస్ T ఎంత? ఇలా ఆంగ్ల అక్షరాలను సంకలన, వ్యవకలన, గుణకార, భాగహార ప్రక్రియల్లో ఇన్వాల్వ్ చేసి వాటి ద్వారా ఆ అక్షరాల విలువలను కనుక్కోండి, ఆ ప్రక్రియ ద్వారా అక్షరాల విలువలు కనుక్కోండి అనే ప్రశ్నలు క్రిప్టారిథమ్స్ అంటారు. ఈ క్రిప్టారిథమ్స్ అనేవి మనకు టెక్స్ట్ బుక్లో ఈ పేరు మెన్షన్ చేయలేదు, కానీ 8th క్లాస్లో సంఖ్యలతో ఆడుకుందాం, ప్లేయింగ్ విత్ నెంబర్స్లో ఉందండి. ఫైండింగ్ మిస్సింగ్ నెంబర్ రిప్రజెంటెడ్ యాజ్ ఆల్ఫాబెట్స్ ఇన్ సమ్స్ ఇన్వాల్వింగ్ అర్రే ఆఫ్ 4 ఆపరేషన్స్ అని క్రిప్టారిథమ్స్ అన్నాడు. మన యాప్లో పూర్తి స్థాయిలో ఈ క్రిప్టారిథమ్స్ పైన మనం వీడియోస్ చేయడం అనేది జరిగింది. ఒకసారి మీరు వాటిని పరిశీలిస్తే ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఏ విధంగా సాల్వ్ చేస్తాం తెలుస్తుంది. అలాగే నెంబర్ ప్యాటర్న్స్, నెంబర్ పజిల్స్. ఓకేనా, సంఖ్యల పైన ప్యాటర్న్స్, పజిల్స్ అనేవి ఇస్తుంటాడు. ఓకేనా, ప్యాటర్న్స్ ఏ విధంగా ఏర్పడతాయి, అలాగే పజిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాటర్న్ అన్నప్పుడు మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 55. అలాగే 11 ప్లస్ 12 ప్లస్ 13 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 155. అలాగే 21 ప్లస్ 22 ప్లస్ 23 ప్లస్ అండ్ సో ఆన్ 30 ఈజ్ ఈక్వల్ టు 255. ఇలా కొన్ని ప్యాటర్న్స్ వాడిచ్చేసి వీటిని అబ్జర్వ్ చేసేసి మనల్ని ఒకటి ఏదైనా కనుక్కోమంటాడు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 781 ప్లస్ 782 ప్లస్ 783 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 790, దీని యొక్క వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఓకేనా, ఈ విధంగా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇట్లా ప్యాటర్న్స్ అంటావు, నంబర్ ప్యాటర్న్స్, సంఖ్యల యొక్క అమరికలు. ఇక లాజిక్ను నువ్వు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి, ఒక లాజిక్ ఏదైనా సరే ఆ లాజిక్ ద్వారా మీరు ఇక్కడ ఆ వాల్యూని కనుక్కోవాల్సి వస్తుంది. ఏంటి లాజిక్ ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే 1 నుంచి 10 వరకు నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 11 నుంచి 20 వరకు ఉన్నాయి, అంటే అవి కూడా 10. 21 నుంచి 30 వరకు అంటే అక్కడ కూడా 10 ఉన్నాయి. 781 నుంచి 790 అంటే అక్కడ కూడా 10 ఉన్నాయి. అంటే ప్రతిసారి 10 న్యాచురల్ నెంబర్స్, 10 వరుస సహజ సంఖ్యలు, 10 కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఇస్తున్నాడు. తర్వాత గమనించండి. ఓకేనా, లాస్ట్ నుంచి చూస్తే
ఇక్కడ చూడండి 1కు ముందు ఏముంది 2, 1కు ముందు 2 ఉంది 255, 1కు ముందు 1 ఉంది 155, 1కు ముందు ఏమీ లేదు ఓన్లీ 55. గమనించండి 1కు ముందు 2 ఉంది సో 255 అన్నాడు, 1కు ముందు 1 ఉంది 155 అన్నాడు, 1కు ముందు ఏమీ లేదు 55. ఇప్పుడు గమనించండి ఈసారి 1కు ముందు ఏముంది, 1కు ముందు ఏముంది 78 ఉంది, 1కు ముందు 2 ఉంటే 255, 3 ఉంటే 355, 1 ఉంటే 155 అయినప్పుడు 1కు ముందు 78 ఉంది, 78 ఉంటే ఆన్సర్ ఏం చెప్పాలా 7855, 7855. నేను ఇంకో క్వశ్చన్ అడిగాడు ఇట్లనే అమరిక ఇస్తూ ప్యాటర్న్ నంబర్ ప్యాటర్న్స్ అంటారు వీటిల్ని, నంబర్ ప్యాటర్న్స్ ఇట్లనే అండ్ సో అని ఇట్లా చేసి మిమ్మల్ని క్వశ్చన్ అడిగాడు 7941 ప్లస్ 7942 ప్లస్ 7943 ప్లస్ అండ్ సో ఆన్ 7950, దీని వాల్యూ ఎంత అన్నాడు. 1కు ముందు ఏముంది ఇప్పటివరకు చూసినారే కదా, 1కు ముందు 1 ఉంటే 155, 1కు ముందు 2 ఉంటే 255, 1కు ముందు 78 ఉంటే 7855, కానీ ఇక్కడ 1కు ముందు ఏముంది 794 ఉంది, సో 79455. ఓకేనా, ఈ విధంగా మనం ఏదైనా నంబర్ ప్యాటర్న్స్ పైన కూడా మనల్ని క్వశ్చన్స్ అడిగేటటువంటి ఛాన్స్ ఉంది. మామూలుగా ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అంటే అన్నీ తెలిసినవే ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారని, బట్ నంబర్ ప్యాటర్న్స్ అన్నప్పుడు అది ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అసలు అంటే ఇట్లా ప్యాటర్న్ అమరిక ఒక 2-3 విషయాలను వాడే ఇచ్చేసి వాటిని మీరు అబ్జర్వ్ చేయడం ద్వారా ఒక విషయాన్ని కనుక్కోమని చెప్తూ ఉంటాడు. తర్వాత నంబర్ పజిల్స్ కూడా అడుగుతుంటాడు నంబర్స్ పైన, కొంచెం మన బ్రెయిన్ స్ట్రామ్స్ లాగా, అంటే ఖచ్చితంగా సంఖ్యలను ఉపయోగించుకొని కొన్ని లాజికల్ క్వశ్చన్స్ని కొన్నిటిని అడుగుతూ వస్తాడు. అలాంటి పజిల్స్ అడిగినప్పుడు మనం వాటిని బాగా ఆలోచించడం ద్వారా సాల్వ్ చేస్తూ ఉంటాం. అలాగే యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి ఇందాకే చెప్పాను, యూక్లిడ్ భాగహార శేష విధి 10th క్లాస్లో ఉంది. లాగరిథం కాన్సెప్ట్ పైన వచ్చేటటువంటి క్వశ్చన్స్ కొన్ని అడుగుతాడు. ఓకేనా, ఇది ఫస్ట్ టాపిక్ నంబర్ సిస్టమ్. తర్వాత సెకండ్ టాపిక్ అర్థమెటిక్ తీసుకుంటే, అర్థమెటిక్ మనకు 6th క్లాస్, ఇవన్నీ కూడా నేను క్లాసెస్ వైజ్ చెప్తూ వచ్చాను. అర్థమెటిక్ కూడా చూడండి, రేషియో, ప్రపోర్షన్, నిష్పత్తి, అనుపాతం. ఇది మనకు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి 3 క్లాసెస్లోనూ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఓన్లీ 7th క్లాస్లో మాత్రమే ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓన్లీ 8th క్లాస్లో మాత్రమే ఉంటుంది. టైమ్ అండ్ డిస్టెన్స్ యాక్చువల్గా ఇది అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్ట్ బుక్లో లేదు. సార్ మరి ఎక్కడ చూసుకోవాలి సార్ దీని బేస్ అంటే, మీరు రేఖీయ సమీకరణాలు, ఏకచరరాశి రేఖీయ సమీకరణాలు 8th క్లాస్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ 8th క్లాస్లోను, అలాగే లీనియర్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 10th క్లాస్లోనూ చూసుకోవాలి. అక్కడ కొన్ని క్వశ్చన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి ఇచ్చాడు. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలని 10th క్లాస్లో ఇంకో లెసన్ ఉంది కదా, దాంట్లో అప్లికేషన్స్ క్వశ్చన్స్లో టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, డిస్కౌంట్ ఈ లెసన్ ఓన్లీ 7th క్లాస్లో ఉంటుంది డిస్కౌంట్. ఓకేనా, అలాగే ట్యాక్స్ అంటే మనకు ప్రస్తుతం వ్యాట్ అనే ట్యాక్స్ ఒకటి టెక్స్ట్ బుక్లో ఉంది, కానీ రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీ అనే అంశాన్ని కూడా మ్యాథమెటిక్స్లో జిఎస్టీ కట్టడం కూడా ఎట్లా అనేది ఇంట్రడ్యూస్ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, ఆంధ్రప్రదేశ్ ఇంకా వ్యాట్గానే ఉంచింది. మన ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దీంట్లో జిఎస్టీని ఇంక్లూడ్ చేసింది. ఓకేనా, ట్యాక్స్ అంటే వ్యాట్ జిఎస్టీ రెండు చదువుకోవాలి. తర్వాత టైమ్ అండ్ వర్క్, ఇందాక చెప్పినట్టే సేమ్ టైమ్ అండ్ వర్క్ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ లాగానే 8th క్లాస్లో ఉండే ఏకచరరాశి రేఖీయ సమీకరణాలు, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనే లెసన్లోను, 10th క్లాస్లో ఉండేటువంటి వర్గ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత, ఈ రెండు టాపిక్స్లో ఉంది. ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు, ఇది 7th 8th క్లాసుల్లో కంప్లీట్గా ఉంటుంది. 7th 8th 2 క్లాసుల్లో. వీడి ఇక్కడ మెన్షన్ చేయనివి పర్సంటేజెస్, ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్ పర్సంటేజెస్ కూడా, అది కూడా 6th 7th 8th క్లాసుల్లో ఉంటుంది. జస్ట్ ఇంకా ప్రాఫిట్ లాస్ని మెన్షన్ చేస్తే అది మెన్షన్ చేసినట్టే అని భావించి వదిలేస్తున్నాడు. అలాగే వీడు మెన్షన్ చేయని ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ యూనిటరీ మెథడ్, డైరెక్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, ఏకవస్తు మార్గం, అనులోమానుపాతం, విలోమానుపాతం 8th క్లాస్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ లెసన్ అది. దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయినట్టున్నారు, లేదా ఈ రేషియో ప్రపోర్షన్లో వచ్చేస్తాయిలే అనే ఒక ఇన్నర్ ఫీలింగ్తో వదిలేశారో కానీ ఖచ్చితంగా దాన్ని మనం చూసుకోవాలి. ఓకేనా, తర్వాత ఈ సెకండ్ టాపిక్ అర్థమెటిక్. తర్వాత సెట్ థియరీ. ఓకేనా, సెట్స్, సమితివాదము, సమితులకు సంబంధించి ఇది కేవలం 10th క్లాస్లో ఉండే ఒక టాపిక్.
కేవలం 10th క్లాస్లోనే టాపిక్. కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి విషయాన్ని బట్టి చూస్తే కాన్సెప్ట్ ఆఫ్ సెట్, సమితి భావన, సెట్ లాంగ్వేజ్, సమితి భాష అంటే మూలకాలు అంటే ఏంటి, ఓకేనా, సమితి నిర్మాణ రూపము, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా సమితి భాష లాంగ్వేజ్, ఎంటీ సెట్ శూన్య సమితి గురించి, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్ పరిమిత అపరిమిత సమితుల గురించి, సబ్సెట్స్ ఉపసమితుల గురించి, ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్, ఓకేనా, సమితుల సమానత్వం, ఓకేనా, ఈక్వివాలెంట్ సెట్స్ అంటే ఏంటి, ఈక్వల్ సెట్స్ తుల్య సమితులు, సమసమితులు అంటే ఏంటి, కార్డినల్ సంఖ్య కార్డినల్ నెంబర్ అంటే ఏంటి, ఓకేనా, సెట్ ఆపరేషన్స్ అంటే రెండు సమితులను యూనియన్ చేస్తే, ఇంటర్సెక్షన్ చేస్తే, మైనస్ భేదం చేస్తే సమితుల సమ్మేళనం, సమితుల ఛేదనం, సమితుల భేదం, సమితుల సౌష్ఠవ భేదం, సిమెట్రికల్ డిఫరెన్స్, ఇలాంటి అంశాలన్నీ కూడా వస్తాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్, సమితులను ఎలా చూపించాలి, ఇదే రిప్రజెంటేషన్ అంటే సమితి నిర్మాణ రూపము, రోస్టర్ రూపము, ఓకేనా, రోస్టర్ రూపము, సమితి నిర్మాణ రూపము, రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్, ఎలా సమితులను రిప్రజెంట్ చేస్తాం, వెన్ డయాగ్రమ్స్, ఓకేనా, వెన్ చిత్రాల ద్వారా ఎలా సూచిస్తాం, దాని యొక్క ప్రాపర్టీస్, ఇవి మనకు ఇచ్చినటువంటి టాపిక్స్. పూర్తిగా 10th క్లాస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చదువుతూ కొంత అప్లికేటివ్గా కొన్ని బిట్స్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. ఇదేది సెట్స్కి సంబంధించి. ఆల్జీబ్రా విషయంకి వస్తే, ఓకే, ఇదంతా 10th క్లాస్ అండి, అందుకే క్లాసెస్ ఏమని సపరేట్ చెప్పాలి. ప్రతి టాపిక్లోనూ ఏ టాపిక్ ఏ క్లాస్లో ఉందో చెప్పాయి, ఎందుకంటే మిగతా టాపిక్స్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న అన్ని టాపిక్స్ని ఒక లింక్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఏది ఏ క్లాస్లో ఉందో చెప్పుకుంటూ వస్తున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఒకవేళ ఏదైనా మిస్ అయినా రివైండ్ చేసుకొని నోట్ చేయండి. సో నేను అన్నీ చెప్పాలి కాబట్టి నేను చెప్పుకుంటూ వస్తున్నాను, ఓకేనా. మరి ఆల్జీబ్రా విషయంకి వస్తే బీజగణితంలో మామూలుగా పేపర్ 1 రాసే అభ్యర్థులు 8th క్లాస్ వరకు ఉన్న ఆల్జీబ్రా చదివితే సరిపోతుంది. కానీ పేపర్ 2కు హాజరయ్యే అభ్యర్థులు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఆల్జీబ్రా చూసుకోవాలి. అంటే ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా 6వ తరగతిలో ఉంటుంది, ఓకేనా. ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రాకి ఎక్స్ప్రెషన్స్ 6వ తరగతిలో ఉంటుంది. అగ్గి పుల్లల సహాయంతో ఎలా మనం అమరికలు తయారు చేస్తాం, అలాంటి అంశాలు ఉంటాయి. ఎక్స్పోనెంట్ పవర్స్, ఘాతాలు, ఇది 7-8 తరగతుల్లో ఉంటుంది. ఫ్యాక్టరైజేషన్, స్పెషల్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్స్పాన్షన్స్, కారణాంక విభజన, ప్రత్యేక లబ్ధాలు, ఇది 8-9 తరగతులలో ఉంటుంది. 8th క్లాస్, 9th క్లాస్, కొంత 7th క్లాస్లో కూడా కొన్ని బేసిక్స్ ఉండొచ్చు. లీనియర్ ఈక్వేషన్స్ అండ్ దేర్ గ్రాఫ్స్, రేఖీయ సమీకరణాలు, వాటి రేఖాచిత్రాలు, ఓకేనా. అలాగే పాలినామియల్స్, బహుపదులు. లీనియర్ ఈక్వేషన్స్ గురించి ఒకటే పాయింట్లో చెప్పాలంటే దీని గురించి మీరు చదవాల్సినవి 7th, 8th క్లాస్లో ఉండే సామాన్య సమీకరణాలు, ఏకచర్రాశి రేఖీయ సమీకరణాల లెసన్ చదవాలి, ఓకేనా. 7th క్లాస్లో ఉండే సింపుల్ ఈక్వేషన్స్, 8th క్లాస్లో ఉండే లీనియర్ ఈక్వేషన్, 8th క్లాస్లో ఉండే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ అనే లెసన్ చూడాలి. అలాగే 10th క్లాస్లో నెంబర్ 9 వదిలేస్తామా సార్, 9thలో ఉన్నది కోఆర్డినేట్ జామెట్రీలో చదువుతాం. 10th క్లాస్లో ఉన్న 2 చర్రాసుల్లో రేఖీయ సమీకరణాల జత, లీనియర్ ఈక్వేషన్స్, లీనియర్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే లెసన్ ఉంటుంది. ఈ 3 లెసన్స్ చదువుకోవాలి. సామాన్య సమీకరణాలు 7th క్లాస్, ఏకచర్రాశి రేఖీయ సమీకరణాలు 8th క్లాస్, ఓకేనా. 10th క్లాస్లో ఉండేటటువంటి 2 చర్రాసుల్లో రేఖీయ సమీకరణాల జత, ఇదంతా కంప్లీట్ అయితేనే లీనియర్ ఈక్వేషన్స్ కంప్లీట్ అయినట్టు. పాలినామియల్స్ 9th, 10th క్లాసుల్లో ఇదే పేరుతో లెసన్ ఉంటుంది, ఓకేనా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు, దాని అప్లికేషన్స్, దాని యొక్క అనువర్తనాలు. ఎక్కువగా 10th క్లాస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంతా దేని మీద ఫోకస్ చేసిందంటే అప్లికేషన్ ప్రాబ్లమ్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎందుకు నేర్చుకోవాలి అసలు అనే విషయాన్ని మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్ చెప్పినంత గొప్పగా ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకంటే అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేర్చుకోవాల్సిన అవసరం అరిథమెటికల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మధ్యలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అసలు ఆ టాపిక్ని క్రియేట్ చేసుకుందే అందుకు. దీన్ని వదిలేసి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయని ప్యూర్గా దాని మీదే పడున్నాం. కానీ 10th క్లాస్ స్థాయిలో ఒక విద్యార్థికి అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ భవిష్యత్తులో నాకు ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు దాన్ని ఇంత అనలైజ్ చేయాల్సిన అవసరం ఏందనే విషయాన్ని మన టెక్స్ట్ బుక్ చాలా గొప్పగా చెప్పింది. ఆ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆల్జీబ్రాలో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ రాకుండా పేపర్ తయారవడం కష్టము, ఓకేనా. ప్రోగ్రెషన్స్ నుంచి బిట్ రాకుండా అయితే ఆ ప్రోగ్రెషన్ కూడా, ఓకేనా, టెట్ సిలబస్లో 10th క్లాస్ దాటిపోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఏపీజీపీ చూసుకుంటే చాలు. సార్ మరి డిఎస్సి సిలబస్కి వచ్చేసరికి లేదా గురుకుల సిలబస్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఓన్లీ మ్యాథ్స్ అభ్యర్థులు మాత్రమే మిగులుతారు, ఓకేనా. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు బయటకు వెళ్ళిపోతారు. బయాలజీ వాళ్ళు కావచ్చు, ఫిజిక్స్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే
ఓకేనా. కంపల్సరీ హార్మోనిక్ ప్రోగ్రెషను, జీపీలో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి టెట్ వరకు మాత్రం సో అంత డెప్త్గా చూడకుండా శ్రేణులు, అంకశ్రేణిలో ఎన్ పదాలు, అంకశ్రేణిలో ఎన్ పదాల మొత్తము, గుణశ్రేణిలో ఎన్ పదాల మొత్తం కూడా లేదు. ఓకేనా. సో ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్ము, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్, అంతే. ఇక్కడ వరకు చూసుకుంటే చాలు. వీడు రాసినప్పుడు చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఏపీ అండ్ జీపీ, nth టర్మ్, సమ్ ఆఫ్ nth టర్మ్స్ ఆఫ్ ఏపీ, nth టర్మ్ ఆఫ్ జీపీ, సమ్ ఆఫ్ n టర్మ్ ఆఫ్ జీపీ కూడా లేదు. కాబట్టి ఇక్కడ వరకు చూసుకుంటే ప్రోగ్రెషన్స్ అనే టాపిక్కి సంబంధించి మ్యాక్సిమం మనం క్వశ్చన్స్ని కవర్ చేసిన వాళ్ళం అవుతాము. ఓకేనా. ఈ టాపిక్ ఎక్కడ ఉంటుంది? 10th క్లాస్లో ఉంటుంది. ప్రోగ్రెషన్స్ కంప్లీట్గా 10th క్లాస్లో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాలు కూడా 10th క్లాస్లో ఉండే లెసన్, పాలినామియల్స్ కూడా 9th 10th రెండిట్లో ఉంటుంది. ఇది చెప్పాను 7th 8th 10thలో ఉంటుంది. ఘాతాలు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్ 7 8 క్లాసుల్లో ఉంటుంది. ఓకేనా. సో ఆల్జీబ్రా కూడా మన యాప్లో చాలా పూర్తి స్థాయిలో, ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే మ్యాథ్స్ అభ్యర్థులు అర్థం చేసుకునే సామర్థ్యం ఉంది, కానీ బయాలజీ అభ్యర్థులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చాలా నిదానంగా, చాలా సింపుల్గా, ఎందుకంటే బయాలజీ అభ్యర్థికి మార్కులు చాలా కీలకం. ఎందుకంటే పాపం వాళ్ళకి చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను వాళ్ళు ఫాస్ట్గా చెప్తే అందుకునేటటువంటి సామర్థ్యం అనేది తగ్గి ఉంటుంది. సామర్థ్యం ఉండకపోవడం అనేది ఎవరిలో ఉండదు. ఖచ్చితంగా ఒకసారి మనం రేసులోకి వచ్చాక దాదాపు మనం ఒక అలవాటు అయితే మనం అన్నీ కూడా గ్రాస్ప్ చేసుకోగలం. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్కు ఉన్నటువంటి పవర్ ప్రపంచంలో దేనికి లేదు. ఎందుకంటే మనం ఏమనుకుంటే అది మనం చేయగలం. మనం అనుకోవడమే తరువాయి. ఇది నాకు అర్థం అవుతుంది అని నువ్వు అనుకుంటే అర్థమైపోతుంది అంతే. నాకు అర్థం కాదు అనే ఫీలింగ్ ఉంటే అది అర్థం కాదు అంతే. ఈ ఒక్క ఫీలింగ్ను మనం మార్చుకోగలిగితే, కొంత అలవాటు చేసుకుంటే ఏదైనా అవసరమే. భారంగా భావించడం కన్నా ఉపయోగపడిందంటే, రేపు గుర్తుపెట్టుకోండి, బయాలజీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు చెప్తున్న మాట, రేపు డిఎస్సిలో నిన్ను కాపాడబోయే మార్కులు 24. ఎందుకంటే ఒకటి మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే, మనతో పాటుగా ఉన్న అభ్యర్థుల్లో మనం డిఫరెంట్గా ఉండాలి. ఎప్పుడు మీరు డిఫరెంట్గా ఉండగలరు? బయాలజీ వాళ్ళు మీరు ఒకలాగే చదువుతారు కదా, మీరు ఎక్కడ డిఫరెన్స్ చూపించగలరు? సైకాలజీ అందరూ జనరల్గానే ఫీల్ అవుతారు కదా, డిఫరెన్స్ ఎక్కడ చూపిస్తారు? ఇంగ్లీష్ అందరూ ఫీలింగ్ ఒకటేలా ఉంటుంది కదా, తెలుగు ఒకటే ఫీలింగ్. మ్యాథమెటిక్స్ని మాత్రం చాలా వ్యతిరేకంగా భావించే బయాలజీ అభ్యర్థులు 99% ఉన్నారు. ఆ మిగిలిన 1%లో మనమే ఉన్నాం. రేపు డిఎస్సిలో ఆ తేడాలో 0.5, 1.5, ఆ 0.25 ఇట్లాంటి తేడాలు చెప్తుంటారు కదా, ఆ తేడాలు ఈ మ్యాథ్స్ మార్కులతోనే కొట్టేద్దాం. దానికి కేవలం నీకు మార్గం S&S పబ్లికేషన్ వారు చూపిస్తున్నారు. దయచేసి టెట్ 2కు సంబంధించినటువంటి యాప్ను ఒక్కసారి మీరు పర్చేస్ చేయండి. జస్ట్ చూడండి ఫస్ట్, అసలు యాప్ పర్చేస్ కూడా చేయొద్దు, చూడండి ఏ విధంగా క్లాసెస్ని చెప్పున్నారు నిదానంగా. ఎందుకంటే ఎస్జిటి అభ్యర్థులకు ఏ విధంగా అయితే అందరూ ఉంటారని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నామో, పేపర్ 2 అభ్యర్థులకు కూడా అదే విధంగా. మ్యాథ్స్ వాళ్ళకు కొంత బోర్ కొట్టచ్చు, ఎందుకంటే వాళ్ళు మంచి మనసుతో అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మ్యాథ్స్ అభ్యర్థి ఒక విషయాన్ని చేసేసుకుని వెళ్ళిపోతాడు, కానీ బయాలజీ అభ్యర్థులు అక్కడ ఆగిపోకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 24 మార్కుల్లో నువ్వు గెయిన్ చేసే ప్రతి మార్కు కూడా మీ డిఎస్సిలో మీతో పోటీ పడే అభ్యర్థులందరిలో కల్లా మిమ్మల్ని ఒక స్థానం పైన నిలబెడుతుంది. ఇది పక్కా రాసి పెట్టుకో. ఓకేనా. 100% ఇది జరుగుతుంది. కాబట్టి సో వీటిల్లో కూడా మీరు అన్ని టాపిక్స్ని 100% చదవమని చెప్పట్లా. అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్, యూ హ్యావ్ టు గెట్ అట్లీస్ట్ 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 24. టెట్ తీసేస్తారు, ఇలాంటి గాసిప్స్ నమ్మద్దు. టెట్లో మ్యాథ్స్ ఉండదు, ఇవన్నీ చాలా కాలం నుంచి జరుగుతున్న గాసిప్సే. ఓకేనా. ఎందుకంటే సీటెట్లోనే తీనప్పుడు మన స్టేట్ టెట్ ఎట్లా తీస్తారు? ఓకేనా. మనం ఖచ్చితంగా మనము కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ని ఫాలో అవ్వాల్సిన వ్యక్తులమే కదా. సో ఇవన్నీ గాసిప్స్. కొంతమంది బయాలజీ అభ్యర్థులు మనకు టెట్ ఉండదంట, టెట్లో మ్యాథ్స్ ఉండదంట, కేవలం బయాలజీ పెడతారంట, ఇది గాసిప్, వదిలేసేయండి, ఇది జరగదు. దయచేసి ఈ సమయాన్ని వృధా చేసుకొని ఆ మార్కుల్ని కోల్పోవద్దు. ఓకేనా. మరి ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, వీటికి సంబంధించిన అంశాలను కూడా చాలా కూలంకషంగా, చాలా నీట్గా వివరించడం జరిగింది. ఒకటికి 2 సార్లు వినండి. ఒకసారి అర్థం కాకపోవచ్చు, రెండోసారి కూడా వినండి. రెండోసారి కూడా ఎందుకు అర్థం కాదు?
ఖచ్చితంగా అర్థమవుతుంది. సో మనం దాని మీద ఫోకస్ పెట్టాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మనం ఇక్కడ ఏమనుకుంటే ఇది దానికి అనుగుణంగా పనిచేస్తుంది. దయచేసి ఇక్కడ అనుకునేది మాత్రం జాగ్రత్తగా అనుకోండి. రైట్, జామెట్రీ విషయానికి వస్తే జామెట్రీలో మనకు ఆ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అన్ని అంశాలు చదవాల్సి వస్తుంది. ఓకేనా? ఒక్కసారి చూస్తే ఏవేవి ఎక్కడ ఉన్నాయి. హిస్టరీ ఆఫ్ జామెట్రీ, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ జామెట్రీ, ఓకేనా, యూక్లిడ్స్ జామెట్రీ, ఇదంతా కూడా 9th క్లాస్లో ఉన్న జ్యామితీయ మూలాలు అనే లెసన్. హిస్టరీ ఆఫ్ జామెట్రీ ఇదంతా కూడా 9th క్లాస్లో ఉన్న రూట్స్ ఆఫ్ జామెట్రీ అనే లెసన్. రూట్స్ ఆఫ్ జామెట్రీలో మొత్తం అసలు జామితి అనేది ఏ విధంగా ఏర్పడింది, ఆ పదం ఎలా ఏర్పడింది, దానికి భారతీయులు ఏ విధంగా కృషి చేశారు, గ్రీకులు ఏ విధంగా కృషి చేశారు, థేల్స్ యొక్క పాత్ర ఏంటి, పైథాగరస్ యొక్క పాత్ర ఏంటి, యూక్లిడ్కి సంబంధించి అసలు యూక్లిడ్ ఈ జామితిని అంతా కూడా ఏ విధంగా అరేంజ్ చేసుకున్నాడని చాలా నీట్గా టోటల్గా ఒక వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే లైన్స్ అండ్ యాంగిల్స్, ఇది మనకు 2 దగ్గరలో చదువుకోవాలి. మీరు 7th క్లాస్ని 9th క్లాస్ని లింక్ చేస్తూ చదువుకోవాలి. తర్వాత ఈ టాపిక్ రెండిట్లో ఉంటుంది, రేఖలు, కోణాలు. సిమిలర్ ట్రయాంగిల్స్ చూడండి, సిమిలర్ ట్రయాంగిల్స్, పైథాగరస్ థియరం, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్, ఓకేనా. సో సిమిలర్ ట్రయాంగిల్స్, పైథాగరస్ థియరం, ఈ రెండు టాపిక్స్ మాత్రం మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ అనే 10th క్లాస్ లెసన్లో ఉంటుంది. మళ్ళీ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజాల సర్వసమానత్వం, ఇది త్రిభుజాల సర్వసమానత, ఇది సరూప త్రిభుజాలు పైథాగరస్ సిద్ధాంతం, ఇది 10th క్లాస్లో సరూప త్రిభుజాలు అనే లెసన్లో ఉంటుంది. సిమిలర్ ట్రయాంగిల్స్, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజాల సర్వసమానత్వం, ఇది మనకు 7th 9th క్లాసుల్లో కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే ఉంటుంది. ఓకేనా. ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్స్, ఓకేనా, వృత్తము యొక్క ధర్మాలు, ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా మనకు 10th క్లాస్లో 9th క్లాస్లో ఉంటాయి సర్కిల్స్ గురించి. తర్వాత ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పాలిగాన్స్, అన్నిటి పార్ట్స్ ఆఫ్ సర్కిల్స్, ఓకేనా, కన్స్ట్రక్షన్ ఆఫ్ సర్కిల్ ఎలా నిర్మించాలి, ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్, కాంకరెంట్ లైన్స్ ఇన్ ట్రయాంగిల్స్, కోఆర్డినేట్ జామెట్రీ కూడా కలిపేశాడు దీంట్లోనే. అంటే ఓవరాల్గా ఒక్కసారి నేను చెప్తాను చూడండి, ఈ అంశాలన్నీ కవర్ అవ్వాలంటే మీరు ఏం చదవాలి. సింపుల్గా ఇది కొంచెం క్లమ్జీగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక్కసారి చెప్తాను, ఒకసారి నీట్గా నోట్ చేసుకోండి. 6వ తరగతిలో ప్రాథమిక జామితీయ భావనలు అనే లెసన్ ఉంటుంది, బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్స్. అలాగే 6వ తరగతిలో ప్రాయోగిక జామితి, ప్రాక్టికల్ జామెట్రీ అనే లెసన్ ఉంటుంది. ఓకేనా. అదే 6వ తరగతిలో సౌష్ఠవం, సిమెట్రీకి సంబంధించి, 3Dకి సంబంధించిన త్రిమితీయ ఆకారాలకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది చదవాలి. 7వ తరగతికి వచ్చేసరికి రేఖలు, కోణాలు, లైన్స్ అండ్ యాంగిల్స్ అనే లెసన్ ఉంటుంది. సరళ రేఖలు, కోణాలు, లైన్స్ అండ్ యాంగిల్స్. ట్రయాంగిల్స్ గురించి, ట్రయాంగిల్ ప్రాపర్టీసు, ట్రయాంగిల్ యొక్క టైప్స్ గురించి, త్రిభుజ ధర్మాలు, రకాల గురించి ఒక లెసన్ ఉంటుంది, అది చదువుకోవాలి. 7వ తరగతిలోనే సౌష్ఠవం, సిమెట్రీ అనే ఒక లెసన్ ఉంటుంది, దాన్ని చదవాలి. 3 డైమెన్షనల్ గురించి, త్రిమితీయ ఆకారాల గురించి కూడా ఒక లెసన్ ఉంటుంది, అది చదువుకోవాలి. ఈ 4. 8th క్లాస్కి వచ్చేసరికి 8th క్లాస్లో మనకు ఇంకోటి 7th క్లాస్లో ఒక విషయం, త్రిభుజాల నిర్మాణాలను ఒక లెసన్ ఉంటుంది, కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, అది కూడా చదవాలి. ఓకేనా. 8th క్లాస్లోకి వచ్చేసరికి చతుర్భుజాల నిర్మాణాలు ఉంటుంది, కన్స్ట్రక్షన్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఉంటుంది. జ్యామితీయ పటాల అన్వేషణ అని ఒక లెసన్ ఉంటుంది. ఓకేనా. ఎక్స్ప్లోరింగ్ జామెట్రికల్ ఫిగర్స్ అని ఒక లెసన్ ఉంటుంది, జామితీయ పటాల అన్వేషణ. ఆ లెసన్లో సరూపత గురించి, సర్వసమానత్వం గురించి, టెస్సలేషన్, డైలేషన్, సౌష్ఠవం, ఇలాంటి అంశాలన్నింటినీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ లెసన్ బాగా చదువుకోవాలి. అలాగే 8th క్లాస్లో అన్నిటికన్నా ముఖ్యమైన లెసన్, త్రిమితీయ పటాలను ద్విమితీయ పటాలుగా చూపడం, విజువలైజేషన్ ఆఫ్ 3D ఇన్ 2D. ఈ లెసన్లో చాలా 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 ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. 9th క్లాస్కి వచ్చేసరికి ఈ సరళ రేఖలు, కోణాలు అనే లెసన్ ఉంది, లైన్స్ అండ్ యాంగిల్స్. దానిలోనే కంటిన్యూషన్లో త్రిభుజాల గురించి ఇచ్చేసాడు. తర్వాత త్రిభుజాల సర్వసమానత్వం అనే ఒక లెసన్ ఉంది. ఓకేనా. తర్వాత చతుర్భుజాలకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్, చతుర్భుజాలకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా అక్కడే ఉన్నాయి. దాంతోపాటుగా జామితీయ మూలాలు, హిస్టరీ ఆఫ్ జామెట్రీ, రూట్స్ ఆఫ్ జామెట్రీ ఉంది. దాంతోపాటుగా సర్కిల్స్ ఉంది, సర్కిల్స్కి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలన్నీ 9th క్లాస్లోనే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్కి వచ్చేసరికి మీరు జామెట్రీకి సంబంధించి 2 లెసన్స్ చదవాలి, సిమిలర్ ట్రయాంగిల్స్, సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖలు, సీక్వెన్స్ అండ్ టాంజెంట్స్ టు ది సర్కిల్స్, ఇవి 2 చదివితే సరిపోతుంది. మరి కోఆర్డినేట్ జామెట్రీ విషయంకి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కోఆర్డినేట్ జామెట్రీ స్టార్ట్ అవుతుంది. కోఆర్డినేట్ జామెట్రీని కూడా జామెట్రీలో కలిపే ఇచ్చేసాడు. కోఆర్డినేట్ జామెట్రీలో కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్,
ఓకేనా. అదేవిధంగా ప్లాటింగ్ ఆఫ్ పాయింట్స్ అంటే ఎట్లా ఒక పాయింట్ని మార్క్ చేయాలి, నిరూపక తలములో ఒక బిందువుని ఎలా గుర్తించడము, ఎలా గుర్తించాలి. రిప్రజెంటింగ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, 2 చరరాశుల్లో ఒక రేఖీయ సమీకరణం. ఇందాక చెప్పాను లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ అని 9th క్లాస్లో ఒక లెసన్ ఉంటుంది. కానీ మనం ఆల్జీబ్రాలో లీనియర్ ఈక్వేషన్స్ చదివేటప్పుడు మనం ఏం చదవాలి, ఈ 6th 7th 8thలో ఉండే సింపుల్ ఈక్వేషన్ చదవాలి, 10th క్లాస్లో ఉండే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ చదవాలే కానీ 9th క్లాస్ వద్దన్నా, ఎందుకంటే అది కోఆర్డినేట్, దాంట్లో x యాక్సిస్ y యాక్సిస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఇదంతా మనం ఎక్కడ చదువుతామంటే 9th క్లాస్లో ఉన్నటువంటి 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాలని మనం కోఆర్డినేట్ జామెట్రీలో చదువుతాం. ఓకేనా. అయితే ఇన్ ద కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఏమంటాడు వీడు, రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ ఆఫ్ ద ఫార్మ్ ax + by + c = 0 ఇన్ ద కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్. కార్టీజియన్ నిరూపక వ్యవస్థలో ఎలా 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణం యొక్క సాధనని కార్టీజియన్ సిస్టంలో ఎలా మనం సూచిస్తామని చెప్తున్నాడు. అలాగే లీనియర్ ఈక్వేషన్ విత్ 2 వేరియబుల్స్లో ద స్లోప్ ఆఫ్ ఎ లైన్, వాలు ఒక రేఖ యొక్క వాలు ఎలా కనుక్కుంటాం, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. ఓకేనా. సెక్షన్ ఫార్ములా మీద ఖచ్చితంగా మనకు బిట్టు పడే అవకాశం ఉంది. ఓకేనా. సెక్షన్ ఫార్ములా mx2 + ny, ఓకేనా, ny2 mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. ఈ ఫార్ములాల మీద ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా కనుక్కోవాలి, చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి దీనికి, చాలా ఈజీగా మనం కనుక్కోవచ్చు. కొలీనియారిటీ, సరేఖ్యాల గురించి చెప్పడం. అలాగే ఇన్ కోఆర్డినేట్ ప్లేన్ సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రాన్ని ఎలా కనుక్కోవాలి. ఓకేనా. సిమెట్రీ అనే విషయం యాక్చువల్గా జామెట్రీలో పార్ట్, దీన్ని ఇక్కడ లాస్ట్లో రాయడం జరిగింది. నేను ఇందాకే చెప్పాను సిమెట్రీ సౌష్టవం అనేది ప్రతి క్లాస్లో ఉంటుంది, చూసుకోవాలి. మరి కోఆర్డినేట్ జామెట్రీ గురించి ఏం చదవాలి అంటే 9th క్లాస్లో ఉండే నిరూపక జామితి అనే లెసను, అదే 9th క్లాస్లో ఉండే 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు అనే లెసను. ఫస్ట్ 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు అనే లెసన్ చదివి కోఆర్డినేట్ జామెట్రీలోకి వెళ్తేనే అదొక ప్రాపర్ వేలో ఉంటుంది. అంటే అసలు 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణం యొక్క సాధనని, సొల్యూషన్ని తీసుకెళ్ళి ఒక గ్రాఫ్ పేపర్లో మనం ప్లాట్ చేయడం ద్వారానే కోఆర్డినేట్ జామెట్రీ అనేటటువంటి అంశాన్ని మనం ఎక్కువగా దాన్ని ఉపయోగించుకోగలం, అర్థం చేసుకోగలం. ఓకే. కాబట్టి 9th క్లాస్లో ఆ 2 లెసన్స్ చదివాక 10th క్లాస్లో కోఆర్డినేట్ జామెట్రీలో ఇవన్నీ ఉంటాయి. 2 బిందువుల మధ్య దూరం కనుక్కోవడం కానీ, సెక్షన్ ఫార్ములా కానీ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కానీ, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ కూడా చూసుకోవాలి మనం, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ కానీ, అలాగే కొలీనియారిటీ కానీ, సరేఖ్యాలు అనే అంశం కానీ, సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రం కనుక్కోవడం కానీ, ఇవన్నీ కూడా 10th క్లాస్లో ఉంటాయి. ఓకే. ఇది జామెట్రీ పార్ట్. తర్వాత మెన్సురేషన్ విషయంకి వస్తే 2 విషయాలండి, పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్, రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, సర్కిల్, రింగ్, క్వాడ్రిలేటరల్స్. ఓకేనా. అన్నీ 2D మొత్తం చూసుకోవాలి. 2D 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతిలో 2 డైమెన్షనల్ మెన్సురేషన్ ఉంటుంది. 6వ తరగతిలో చుట్టుకొలతలు, వైశాల్యాలు, పెరిమీటర్ అండ్ ఏరియా అనే పేరుతో, 7వ తరగతిలో మనకు సమతల పటముల వైశాల్యములు, ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ అనే పేరుతో, 8వ తరగతిలో కూడా సమతల పటముల వైశాల్యములు, ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ అనే పేరుతో ఉంటుంది. అయితే ఈ అంశాలన్నీ కూడా దీంట్లో మొత్తం కూడా ఏమేమి ఉంటాయంటే త్రిభుజాలు, చతుర్భుజము, దీర్ఘచతురస్రము, చతురస్రము, ట్రెపీజియము, రాంబస్, చతురస్రము, గాలిపటం, కైట్ గురించి మనకు ప్రాపర్టీస్ చదువుతాం కానీ మెన్సురేషన్లో పెద్దగా ఏం రాదు. అయితే ఈ అంశాలతో పాటుగా వృత్తము, అర్ధవృత్తము, సెక్టారు, వాటి యొక్క పరిధి, చుట్టుకొలతలు, అలాగే వైశాల్యాలు చదువుకోవాలి. అలాగే గణాల్లోకి వస్తే 3D పేపర్ 1 అటెంప్ట్ చేసే అభ్యర్థులు దీర్ఘగణం, సమగణం వరకే చదువుతారు. కానీ పేపర్ 2 అభ్యర్థులు టోటల్గా స్తూపము, శంకువు, గోళము, అర్ధగోళము అన్ని అంశాలు కూడా చదువుతూ వాటి కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ మీద 10th క్లాస్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఏదో ఒక అంశం మీద కాకుండా 2-3 అంశాలను కలిపి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. కాబట్టి వీటి యొక్క ఫార్ములాలను గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు, కాన్సెప్ట్ని ఎక్కువ ఇక్కడ ఈ టాపిక్ కావాలంటే ఇమాజినేషన్ పెంచుకోండి. సో ఇమాజినేషన్ అంటే మనం ఎన్ని రకాలుగా ఇమాజిన్ చేసుకోగలిగితే, హియర్ ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్. జ్ఞానము కన్నా ఇక్కడ ఇమాజినేషన్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది 3 డైమెన్షనల్లో. ఓకేనా. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమేటిక్ ఏరియా ఇది మొత్తం 6th to 10th వరకు ఉన్న మెన్సరేషన్. మరి 9th 10th క్లాసుల్లో మెన్సరేషన్ ఏ పేరుతో ఉంటుంది సార్? 9th 10th క్లాసుల్లో క్షేత్రగణితం అనే పేరుతోనే ఉంటుంది, చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా. డేటా హ్యాండ్లింగ్, దత్తాంశ నిర్వహణ, దీనిలో 2 ఉంటాయి.
స్టాటిస్టిక్స్ ఉంటుంది, ప్రాబబిలిటీ ఉంటుంది. స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ రెండూ కూడా దీంట్లో ఉంటాయి. మరి స్టాటిస్టిక్స్కి ఏం చదవాలి అంటే ఫస్ట్ నుంచి ఇదిగో కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా, దత్తాంశ సేకరణ, దత్తాంశ వర్గీకరణ, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, పౌనఃపున్య విభాజన పట్టిక ఎలా నిర్మించాలి, గణన చిహ్నాలు అంటే ఏంటి, టాలీ మార్క్స్, బార్ గ్రాఫ్, పిక్టోగ్రాఫ్, పై డయాగ్రామ్స్ గురించి చెప్తూ మీన్, మీడియన్, మోడ్, కేంద్రీయ స్థాన కొలతలు, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం. అవి అన్గ్రూప్డ్ డేటా వర్గీకృత దత్తాంశానికి చదవాలి, గ్రూప్డ్ డేటా వర్గీకృత దత్తాంశానికి చదవాలి. అన్గ్రూప్డ్ డేటా మనకు 8th క్లాస్ వరకు వస్తే, గ్రూప్డ్ డేటా మనకు 10th క్లాస్ 9th క్లాసుల్లో ఉంటుంది. ఓకేనా. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అండ్ ఓజివ్ కర్వ్స్, సంచిత పౌనఃపున్య వక్రాలు. ఓకేనా. సంచిత పౌనఃపున్య వక్రాలతో పాటుగా సంచిత పౌనఃపున్యాల పట్టిక కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇది మనకు 10th క్లాస్లో ఉంటుంది. అలాగే ఇక్కడి అంటే ఓవరాల్గా 6th to 10th వరకు ఉన్న స్టాటిస్టిక్స్ని పూర్తిగా చెప్తూ దాంతోపాటుగా కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబబిలిటీ, సంభావ్యత గురించి, సంభావ్యతలో సింపుల్ ప్రాబ్లమ్స్ అండి. అంటే 9th 10th క్లాస్లో ఓన్లీ డే టు డే లైఫ్లో వచ్చే సిచ్యుయేషన్స్ని తీసుకొని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయడం జరిగింది. రాశాడు కూడా, డే టు డే లైఫ్ సిచ్యుయేషన్స్ అని రాశాడు కూడా చూడండి. ఓకేనా. సింపుల్ ప్రాబ్లమ్స్ని మాత్రమే తీసుకొని అనే సింగిల్ ఈవెంట్, ఇక్కడ చూడండి టోటల్గా మనం యాక్చువల్గా ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రాబిలిటీ చూస్తే 2 ఈవెంట్స్ 3 ఈవెంట్స్ జరిగే కూడా తీస్తుంటాం. 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 కాయిన్స్ పడాలి, లేదా ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో నుంచి 2 కార్డ్స్ తీస్తే అంటాం. ఇక్కడ అవసరంలా సింగిల్ కార్డు, ఒక్క కార్డు తీస్తే సింగిల్ ఈవెంట్ మీద మాత్రమే 10th క్లాస్ లెవెల్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాన్సెప్ట్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్ కూడా జరిగింది. కాంప్లిమెంటరీ ఈవెంట్ అనేది మనకు చాలా ఉపయోగకరమైన విషయం. పెద్ద లెక్కలు చేసేటప్పుడు మనకు అంత లెంత్ని తగ్గించడానికి కాంప్లిమెంటరీ అంటే ఏముంది, సరి సంఖ్య పడడం, వెంటనే దానికి కాంప్లిమెంటరీ సరి సంఖ్య పడకపోవడం, బేసి సంఖ్య పడడం, బేసి సంఖ్య పడకపోవడం. ఒక తల్లికి గల 10 మంది పిల్లలలో ఓకేనా కనీసం ఒక మగపిల్లవాడు ఉండడం, ఒక తల్లికి గల 10 మంది పిల్లల్లో కనీసం ఒక్క మగపిల్లవాడు కూడా ఉండకపోవడం. కాంప్లిమెంటరీ అంటే దానికి నెగిటివ్గా తీసుకోవడమే. ఓకేనా. ఈ ప్రాబబిలిటీ, ఇది ప్రాబబిలిటీ ఎక్కడ ఉందంటే 9th 10th క్లాసుల్లోనే ఉంది. స్టాటిస్టిక్స్ మాత్రం 6th to 10th క్లాస్ ప్రతి దాంట్లో కూడా ఉంది. మరి ఏ పేరుతో ఉంది, 6th క్లాస్ 7th క్లాస్లో దత్తాంశ నిర్వహణ అనే పేరుతో, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 6th 7thలో దత్తాంశ నిర్వహణ, డేటా హ్యాండ్లింగ్ అనే పేరుతో, 8th క్లాస్లో పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రాలు, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ అనే పేరుతో. ఓకేనా. 9th 10th క్లాసుల్లో స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రం అనే పేరుతోనే ఉంది. ఈ ప్రాబబిలిటీ 2 క్లాసుల్లోనే ఉంది, అది కూడా ప్రాబబిలిటీ అనే పేరుతోనే ఉంది. తర్వాత ట్రిగనామెట్రీ లాస్ట్ టెట్లో అందరి అంచనాలను తలకిందులు చేసినటువంటి టాపిక్ ఇది. చాలామంది 2016 టెట్నే ఎగ్జాంపుల్గా తీసుకొని పెద్ద క్వశ్చన్స్ రావు, ఎస్జిటి సిలబస్ కామన్ సిలబస్లో నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి, ఈ ట్రిగనామెట్రీ నుంచి కోఆర్డినేట్ న్యామెట్రీ నుంచి క్వశ్చన్స్ రావు అనుకుని వెళ్ళడం జరిగింది. చాలామంది అందరూ అనుకున్న మా విషయం అదే. కానీ ఎగ్జామినర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇటు ట్రిగనామెట్రీ నుంచి కూడా కోఆర్డినేట్ జామెట్రీ లాంటి టాపిక్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందుకే నేను ఇక్కడ ఎస్జిటిలో పేపర్ 1లో లాగా ప్రశ్నాపత్రాల సరళిని అధ్యయనం చేసి ఎన్ని క్వశ్చన్లు వస్తాయని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే వాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాకి ప్రియారిటీ ఇస్తున్నాడు. ఏ ఒక్కదానికి నేను ఇంపార్టెంట్ అని చెప్పినా మిగతాది మనం నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. కానీ అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలం, పూర్తి స్థాయిలో మార్కులు తెచ్చుకోగలం. టెట్ మార్కులు మళ్ళీ చెప్తున్నాను, చాలా కీలకమైన మార్కులు. ఎట్టి పరిస్థితుల్లో టెట్ మార్కులు అనేవి మాత్రం వదిలిపెట్టే అవకాశం ఉండకూడదు. ఓకేనా. మీరు ట్రిగనామెట్రీలో ఏముంటుంది, 10th క్లాస్, ఓన్లీ 10th క్లాస్లో ఉన్న టాపిక్ ఇది. నిజంగా చెప్పాలంటే ఒకప్పటికంటే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, ఈజీగా చదవచ్చు. ట్రిగనామెట్రీ పరిచయం ఇచ్చాడు. తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ రేషియోస్. ఓకేనా. రేషియోస్ అంటే త్రికోణమితీయ నిష్పత్తులు, వాల్యూస్ ఆఫ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఇచ్చాడు. త్రికోణమితీయ నిష్పత్తులకు ఆ ఎదుటి భుజం, ఆసన్న భుజం, ఈ రిలేషన్షిప్స్ ఇచ్చాడు. ఓకేనా. వాటితో పాటుగా సైన్కి కొసీక్కి రిలేషన్ ఏంది, కాస్కి సీకెంట్కి రిలేషన్ ఏంది, టాన్కి కాట్కి రిలేషన్షిప్ బిట్వీన్ రేషియోస్ అంటే సైన్ ఈజ్ ఈక్వల్ టు 1/cosec. ఓకేనా. కాస్ ఈజ్ ఈక్వల్ టు 1/sec, tan ఈజ్ ఈక్వల్ టు 1/cot. ఇలాంటి రిలేషన్షిప్స్తో వాటి యొక్క రూల్స్ని మనం ఫ్రేమ్ చేసుకునే రిలేషన్స్. అలాగే త్రికోణమితీయ విలువలు, వాల్యూస్ ఏం వాల్యూస్ అనేవి కూడా చెప్పాడు. 0 to 90 degrees వరకే.
sin 0, sin 30, sin 45, sin 60, sin 90 వాల్యూస్ ఓన్లీ 90 డిగ్రీస్ వరకు తీసుకుంటే చాలు. ఐడెంటిటీస్ నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా క్వశ్చన్ పడే టాపిక్ ఏంటంటే ఇదే. ఎందుకంటే ఉండేవి 3 కానీ 3000 ప్రశ్నలు అడగచ్చు దీనిపైన. ఓకేనా. ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, త్రికోణమితీయ నిష్పత్తులు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పూరక కోణాలకు త్రికోణమితీయ నిష్పత్తులు. ఇప్పుడు sin 90 మైనస్ తీటా కాస్ తీటా, కాస్ 90 మైనస్ తీటా సైన్ తీటా, tan 90 మైనస్ తీటా కాట్ తీటా, కాట్ 90 మైనస్ తీటా tan తీటా, సీకెంట్ 90 మైనస్ తీటా కోసిక్ తీటా, కోసిక్ 90 మైనస్ తీటా సీకెంట్ తీటా. ఈ విధంగా కాంప్లిమెంటరీ యాంగిల్స్కి ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏ విధంగా తీసుకోవాలి, వాటిని ఉపయోగించి చెప్పేటటువంటి క్వశ్చన్స్ని ఒకసారి గమనిస్తే, అంటే వాడు ఏ విధంగా ఇస్తాడంటే క్వశ్చన్స్ ఇప్పుడు a ప్లస్ బి 90 డిగ్రీస్ అయ్యేటట్టుగా 2 ఇస్తాడు. సైన్ ఏ ప్లస్ సైన్ బి ఏమవుతుంది? ఓకేనా. సైన్ ఏ మైనస్ కాస్ బి ఏమవుతుంది? ఓకేనా. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఏమవుతుంది? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఏమవుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ని ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ని బేస్ చేసుకొని అడగడం అనేది బాగా ఎక్కువగా చూస్తుంటాం. సో ఆ అంశాలు మనం ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ క్వశ్చన్ మనం తీసుకుంటే ఇక్కడ, ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఒక క్వశ్చను tan 1 డిగ్రీ ఇంటూ tan 2 డిగ్రీ ఇంటూ tan 3 డిగ్రీ అండ్ సో ఆన్ tan 89 డిగ్రీ. ఈ క్వశ్చన్ మనం ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసుంటామో, సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో కూడా మనకు గతంలో చాలాసార్లు అడగడం జరిగింది. అసలు ఈ క్వశ్చన్కి మనం తెలియాల్సిన ఒక్క రూల్, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే tan A ఇంటూ tan B ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ప్లస్ బి 90 డిగ్రీస్ అయినప్పుడు tan A ఇంటూ tan B ఏమవుతుంది? 1. ఏ విధంగా ఎందుకు అవుతుంది ఆ విధంగా? ఏ ప్లస్ బి 90 అయినప్పుడు tan A ఇంటూ tan B 1 అవ్వడానికి రీజన్ ఏంది చూడండి ఒకసారి. tan A ఇంటూ tan B, B ప్లేస్లో నేను 90 మైనస్ ఏ రాయచ్చా? B ప్లేస్లో 90 మైనస్ ఏ రాయచ్చా? ఎస్, ఎందుకంటే ఏ ప్లస్ బి 90 డిగ్రీస్ అయినప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఏ. tan A ఇంటూ tan 90 మైనస్ తీటా, tan 90 మైనస్ తీటా కాట్ తీటా, కాట్ ఏ. మరి tan A ఇంటూ కాట్ ఏని ఏమని రాసుకోవచ్చు? 1/tan A, బికాజ్ కాట్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ tan. కాబట్టి tan A కొట్టేస్తే మనకు మిగిలింది ఎంత అంటే 1. అంటే ఏ ప్లస్ బి 90 డిగ్రీస్ అయినప్పుడు tan A ఇంటూ tan B అయినా 1 అవుతుంది, కాట్ A ఇంటూ కాట్ B అయినా 1 అవుతుంది. మరి ఈ లాజిక్ను మనం బేస్ చేసుకుంటే ఇక్కడ మనం ఆన్సర్ చూడండి, tan 1, tan 2, tan 3 అండ్ సో ఆన్ tan 89. ఇప్పుడు పేరు చేయండి, tan 1 ఇంటూ tan 89, 1 ప్లస్ 89 ఈజ్ ఈక్వల్ టు 90. మరి ఏ ప్లస్ బి 90 అయితే tan A ఇంటూ tan B 1 అవుతుంది. మరి tan 2, tan 89కి ముందు ఎవరు వస్తారు? tan 88 వస్తుంది. tan 2 ఇంటూ tan 88, ఇక్కడ 2 అక్కడ 88, 2 ప్లస్ 88 ఈజ్ ఈక్వల్ టు 90. దెన్ tan 2 ఇంటూ tan 88 ఈజ్ ఈక్వల్ టు 1. అట్లా ఎక్కడ వరకు జరుగుతుంది? tan 1 ఇంటూ tan 89, tan 2 ఇంటూ tan 88, tan 3 ఇంటూ tan 87, tan 4 ఇంటూ tan 86, tan 5 ఇంటూ tan 85, tan 6 ఇంటూ tan 84, ఇలా అండ్ సో ఆన్ వస్తూనే ఉంటుంది. లాస్ట్లో పెయిర్ అవ్వకుండా ఎక్కడ వరకు పెయిర్ అవుతుంది? tan 44 ఇంటూ tan 46, tan 44 ఇంటూ tan 46, 44 ప్లస్ 46 ఈజ్ ఈక్వల్ టు 90. దెన్ tan A ఇంటూ tan B ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇక్కడ ఒకటి మిగిలిపోతుంది పెయిర్ అవ్వకుండా, దట్ ఈస్ tan 45. అంటే మనకు 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ tan 45 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1. అంటే మన రిజల్ట్ ఎంత అవుతుంది? 1. ఓకేనా. సో ఇదే విధంగా మిమ్మల్ని మోసం చేయడానికి ఒక క్వశ్చన్ అడుగుతుంటాడు వాడు. సో సేమ్ ప్యాటర్న్లో మనల్ని కొద్దిగా ఇబ్బంది పెడదాం, కొంచెం కన్ఫ్యూజ్ చేద్దామని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే cos 1 డిగ్రీ ఇంటూ cos 2 డిగ్రీ ఇంటూ cos 3 డిగ్రీ అండ్ సో ఆన్ cos 180 లేదా 179 డిగ్రీ అంటాడు కావాలని. లాస్ట్లో 179 ఒక రౌండ్ ఫిగర్ ఇవ్వకుండా 179కి తీసుకొచ్చి ఆపుతాడు. మనం ఇక్కడ సేమ్ ఇందాక tan 1, tan 2, tan 3 అనే క్వశ్చన్ చేస్తుంటాం కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి cos 1, cos 2, cos 3 అనేసరికి, సో ఇక్కడ cos A, మనం ఏ ప్లస్ బి 90 అయితే cos A ఇంటూ cos B 1 అనే రూల్ ఉందా? ఏ ప్లస్ బి 90 అయితే cos A ఇంటూ cos B అనే రూల్ ఎక్కడా లేదు.
ఓకేనా. మరి ఏ ప్లస్ బి 90 అయినప్పుడు కాస్ ఏ ఇంటూ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, అలాంటి రూల్స్ ఏం లేవు. మరి ఏ ప్లస్ బి 90 అయినప్పుడు ఏమవుతుంది సార్? అప్పుడైతే ఏ ప్లస్ బి 90 అయినప్పుడు ఏమవుతుందంటే సైన్ ఏ మైనస్ కాస్ బి 0 అవుతుంది, లేదా కాస్ ఏ మైనస్ సైన్ బి 0 అవుతుంది. అంతేగాని ఇంటూల్లో రూల్ ఏముండదు. ఇంటూల్లో ఉండేది ఒక ట్యాన్కి కాట్కి మాత్రమే. మరి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటి? ఇప్పటికే చాలామంది ఆన్సర్ గెస్ చేసి ఉంటారు. కాస్ 1, కాస్ 2, కాస్ 3 అండ్ సో ఆన్ కాస్ 179. 1, 2, 3, 179 దా పోవాలి. మనం 179 దాకా పోయేలోపు మధ్యలో 90 తగలుతుందా తగలదా? 1, 2, 3 అండ్ సో ఆన్ 179 డిగ్రీస్ వరకు పోవాలంటే మధ్యలో కాస్ 90 వస్తుందా రాదా? ఎస్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 90? కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఇంటూ ఎనీథింగ్, 0 ఇంటూ ఎనీథింగ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఈ రకంగా అదే మోడల్లో క్వశ్చన్ ఇచ్చి కొంచెం ట్విస్ట్ చేయాలి అనుకోవచ్చు. ఇవి కొంచెం బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే. ఓకేనా. కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే బయాలజీ అభ్యర్థులు కూడా చాలా సులభంగా ఈ ప్రశ్నలు నేర్చుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, రేపు డిఎస్సిలో బయాలజీ అభ్యర్థుల్ని ఒక మెట్టు పైకి ఎక్కించేది టెట్లో మ్యాథ్స్ పార్ట్ మాత్రమే. ఎందుకంటే అందరూ చేసే ప్రశ్నల్ని మనం ఖచ్చితంగా చేస్తాం. బయాలజీ క్వశ్చన్స్ అందరితో పాటు చేస్తాం. ఇవి చాలామంది బయాలజీ అభ్యర్థులు వదిలేస్తారు మ్యాథమెటిక్స్ పార్ట్. అది కనుక కొద్దిగా కష్టపడితే మనము కంపల్సరీ మనకు ఆ మార్కులు ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టెట్ కేవలం నియామక అర్హత పరీక్ష మాత్రమే కాదు, 20% వెయిటేజ్ ఉంది. కాబట్టి ఈ మార్కులు నీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. ఓకేనా. సో కాబట్టి ఇలాంటి ట్రిగ్నామెట్రీ లాంటి అంశాలను కూడా మనం తప్పనిసరిగా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే మంచి ట్రిక్స్ టెక్నిక్స్ ఉండే లెసన్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం ఉపయోగించుకోవాలి. దీంతోపాటు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, త్రికోణమితీయ అనువర్తనాలు ఉంటుంది. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అని ఒకప్పుడు సిలబస్లో ఉండేది. ఇప్పుడు త్రికోణమితీయ అనువర్తనాలు అనే పేరుతో ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ నిమ్న కోణం గురించి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఊర్ధ్వ నిమ్న కోణాలు గురించి, అలాగే వాటిపైన సింపుల్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాడు. ఎందుకంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్ సింపులే. ఓకేనా. రేపు డిఎస్సికి వచ్చినప్పటికి మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి ఇంటర్మీడియట్లో ఒకప్పుడు హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అని ఒక లెసన్ ఉండేది. ఇప్పుడు దాన్ని తీసేసి త్రిభుజ ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కొన్ని లెక్కలు మాత్రం యాడ్ చేయడం జరిగింది. సో వాటిని కూడా మీరు కొద్దిగా ఉపయోగించుకోవాలి డిఎస్సిలో. బట్ టెట్ విషయానికి వస్తే మాత్రం ఈ సింపుల్ ప్రాబ్లమ్స్ 10th క్లాస్లో ఉన్నటువంటి ఈ త్రికోణమితీయ అనువర్తనాలపైన మన యాప్లో చాలా అద్భుతంగా అన్ని రకాల మోడల్స్ని పూర్తి స్థాయిలో విశ్లేషించి వాటికి సంబంధించి ఇంకా షార్ట్ కట్స్తో కూడా ఈ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ లెసన్లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి కూడా చెప్పడం జరిగింది. వాటిని మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా. సో ఈ యాప్లో ఉన్నటువంటి అంశాలు మొత్తం ఇంతవరకు మనకు ఉన్నటువంటి ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని యాప్లలో మ్యాథమెటిక్స్ కంటెంట్ను పూర్తిగా ఇప్పటివరకే కలిగి ఉన్నటువంటి యాప్ S&S పబ్లికేషన్స్ యాప్ మాత్రమే. ఇంకా ఏ యాప్లో కూడా జస్ట్ ఫోల్డర్స్ మాత్రమే కనపడుతున్నాయి. ఎక్కడా కూడా లోపల SGT సిలబస్ మాత్రమే ఉంది. పూర్తి స్థాయిలో టెట్ 2 స్కూల్ అసిస్టెంట్ సిలబస్ని కలిగినటువంటి యాప్ S&S పబ్లికేషనే. సో ఇది కేవలం మేము అంత కష్టపడి చేసినాం, అందుకోసమే చెప్పగలుగుతున్నాం ఈ మాట. పూర్తి స్థాయిలో ఉన్నాయి గురుకుల టెట్, అలాగే గురుకుల యాప్ కానీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ పూర్తి స్థాయిలో అన్ని టాపిక్స్ని కవర్ చేసి సిలబస్లో ఉన్నటువంటి ఒక్క లైన్ కూడా వదలకుండా ప్రతి అంశాన్ని చెప్పున్నాము. ఒక్కసారి మీరు ఆ అంశాలను పూర్తి స్థాయిలో చూస్తే ఇంకా కూడా మీరు ఇంకా విశ్లేషణాత్మకంగా ఇంకా మీకు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ప్రిపేర్ అయ్యే అవకాశం కూడా ఉంది. పూర్తి స్థాయిలో 8 చాప్టర్స్ని మీరు సమగ్రంగా కనుక ఉపయోగించుకుంటే 24 మార్కులు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇది మన మ్యాథ్స్కి సంబంధించినటువంటి టెట్ 2 సిలబస్లో ఉన్నటువంటి 8 అంశాలు. అవి ఏ తరగతుల్లో ఉన్నాయి, ఏ విధంగా వాటిని ప్రిపేర్ అవ్వాలి, ఆ అంశాల్లో ముఖ్యంగా మనకు ఏ ఏరియాస్ అనేవి ఇంపార్టెంట్ అనే ఒక్క విషయం మాత్రం ఇక్కడ వదిలేయండి. 2016లో టెట్ పేపర్ చూసి ఆ తప్పు చేసిన అభ్యర్థులే 2017లో లాస్ అయ్యారు. ఎందుకంటే టెట్ 2 పేపర్లో SGT లాగా ఖచ్చితంగా ఒకే ఏరియా నుంచి ప్రతిసారి క్వశ్చన్స్ రావడం జరగట్లేదు. వాడు మార్చున్నాడు. అందుకని ప్రతిదీ ఇంపార్టెంటే, 8 అంశాలు ఇంపార్టెంటే. ఎక్కువ సిలబస్ ఉండే దాంట్లో ఒక క్వశ్చన్ ఎక్కువ రావచ్చు, తక్కువ సిలబస్ ఉండే దాంట్లో ఒక క్వశ్చన్ తక్కువ రావచ్చు. ఇది సాధారణ విషయమే. ఇది మనం కాబట్టి ఏ అంశాన్ని కూడా తక్కువగా చూసి ఇది అవసరం లేదులే అని మాత్రం వదిలేయద్దు. సో ఈ అంశాలను పూర్తిగా ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా అర్థం చేసుకొని ఉపయోగించుకుంటారని, మీకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్ని సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకొని టెట్లో అదేవిధంగా డిఎస్సిలో పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.